గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులుగా ప్రకటించిన దానికి మన సిబిఎన్ గారు అమరావతి రాజధానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఆయన విజనరీతో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజనరీగా ఆలోచించారా, లేదంటే సిబిఎన్ గారు విజనరీగా ఆలోచించారా అనేది, దానికి గల వ్యత్యాసం అనేది నేను నెక్స్ట్ లైవ్లో మీకు చెప్తాను. ఆల్రెడీ నాకు ఇప్పుడు కాదు, గతంలోనే అనిపించింది. దానివల్ల ప్రజలకి 3 రాజధానుల వల్ల ప్రజలకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, లేదంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మీకు వివరిస్తాను. అదేవిధంగా అమరావతి రాజధాని అవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మీ అందరికీ కూడా మళ్ళీ నేను లైవ్లోకి వచ్చి పర్టికులర్గా దాని గురించి నేను వివరిస్తాను. అది కేవలం నా యొక్క నాలెడ్జ్, నేను తెలుసుకున్నది మాత్రమే, నాకు అనిపించింది మాత్రమే మీకు చెప్పాలనుకుంటున్నా. కానీ ఇప్పుడైతే కాదు, దానికి స్పెషల్గా కొంత టైం తీసుకొని మరీ వివరించి మీ అందరితో షేర్ చేసుకోబోతాను. సో ఈరోజు నేను ఈ లైవ్ వీడియోలకు రావడానికి గల కారణం మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. లడ్డు ప్రసాదం పైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఎంతో పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదం పైన ఆరోపణలు, దాంట్లో ఎంత వాస్తవం ఉంది లేదు అనేది మీ అందరూ కూడా గ్రహించాలి. డైవర్షన్ పాలిటిక్సా లేదంటే కక్షపూరితమైనటువంటి పాలిటిక్సా అనేది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ ఉన్నా. సో ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి, ప్రతి ఒక్కళ్ళు సెంటిమెంట్గా భావిస్తారు. మనకి ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా సంవత్సరానికి ఒక్కసారైనా కంపల్సరీ వెళ్ళి దర్శించుకుంటాం. అటువంటి వెంకటేశ్వర స్వామికి సమర్పించేటటువంటి ప్రసాదం పైన ఈరోజు సిబిఎన్ గారు ఆరోపణలు చేస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా అవమానించినట్టుగా, అంటే ముఖ్యంగా అవమానించినట్టుగానే నేను భావిస్తున్నాను. కాబట్టి ఈరోజు మీతో షేర్ చేసుకోవడం జరిగింది. దయచేసి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అమరావతి గురించి నేను మళ్ళీ మీకు లైవ్ వీడియోలోకి వస్తాను. మీకు ఏదైనా అనిపిస్తే